కర్మ తప్పు చేసిన వదిలిపెట్టదు, వేటాడిద్ది వెంటాడిద్ది, అధం పాతాలను కుమ్మేస్తుంది. నువ్వు మంత్రివైనా, ముఖ్యమంత్రివైనా, నువ్వు పిఎం అయినా, ఇంకెవడైనా సరే. సో ఇప్పుడు ఇదంతా ఎందుకంటే జోగి రమేష్ ఫస్ట్ ఇక్కడ వీళ్ళకి సంబంధించిన పంచాయతీలు వీడియోలన్నీ కూడా వైరల్ అవుతా ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ వీడియోలు తీస్తున్నారు. బయట వాళ్ళు అయితే ఎవరు లేరు అక్కడ. ఎందుకు లేరు అంటే అదేం పబ్లిక్ మీటింగ్ ఏం కావదు, వాళ్ళ ఫ్యామిలీ పంచాయతీ. బేసిక్గా ఇలాంటి వాటి మీద నేను రియాక్ట్ కాను. కానీ ఏంటంటే ఒక విషయం ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను, కర్మ ఎంత గట్టిగా ఉంటుంది అనేది. సో ముందు వాళ్ళు మాట్లాడిన ఒక 2 ముక్కలు మీకు వినిపించిన తర్వాత పరిస్థితి ఏంది, ఎలా మారుతుందో చెప్తాను. సో ఇక్కడ జోగి రమేష్ ఉన్నాడు, జోగి రమేష్ కొడుకులు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, అంతా ఉన్నారు. అక్కడ మాట్లాడుతుంది జోగి రమేష్ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసినటువంటి మేఘన్ అనే ఒక అమ్మాయి. నా జీవితాన్ని నాగం చేసినారు. సంవత్సర కాలంగా జరిగింది ఏంటంటే జిమ్కి వెళ్ళడం, రావడం, తినడం, ఇంతకు మించి ఇంకేమీ లేదు. నా బ్రతికెలా అయిపోయిందంటే మా ఫ్యామిలీ దగ్గర ఉన్న ఆ షాప్లో కూర్చొని అలా ఉండేదాన్ని. నా జీవితాన్ని నాశనం చేసినారు సంవత్సర కాలంగా అని చెప్పేసి ఆ అమ్మాయి గట్టిగా మాట్లాడుతుంటే ఇంకా చాలా విధ్వంసం జరిగింది. అదంతా నేను వినిపించదలుచుకోలేదు, ఎందుకంటే అది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ. నేను వాడి జోలికి వెళ్ళను. ఆ అబ్బాయి ఇలాంటోడు అలాంటోడు అని చెప్పే ప్రయత్నం కూడా నేను చేయను, ఎందుకంటే ఆల్రెడీ ఆ అమ్మాయి చెప్పేసింది. అంటే అంత ఆ అమ్మాయి బయటకు వచ్చి అలా మాట్లాడుతుంటే ఆ వీడియో రిలీజ్ చేసుకుంది కూడా వాళ్ళే. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా తిరుగుతుంది. ఎందుకు జరుగుతుంది ఇదంతా? కేవలం డబ్బు కోసం, కేవలం అధికార దర్పాన్ని ప్రదర్శించుకోవడం కోసం ఇదంతా చేసినారు. మొత్తానికి నా జీవితాన్ని, నా కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చేసినారు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఒక ఆడపిల్ల పరిస్థితి ఏంటి? ఆ అబ్బాయి అన్ఫిట్ అని చెప్పేసి అందరికీ తెలుసు. ఆ అబ్బాయి దేనికి పనికిరాడని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తా ఉంది. ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడు? సో నేను అది ఆ థెరపీ ఈ థెరపీ చేసుకుంటూ అవుతుంది, ఇలాంటి లెక్కలు చెప్తా ఉన్నాడు మొత్తానికి. అంటే ఒకటి, ఆ అబ్బాయి సంగతి తెలిసి కూడా ఆ అమ్మాయి జీవితాన్ని అలా చేసినారంటే ఏమనుకోవాలి? పైగా ఒక మాజీ మంత్రి అట, రాజకీయాల్లో ఉద్దండు. అంటే ఇంకా ఆయన పబ్లిక్ మీటింగ్ అంటే కనుక ఒక రకమైనటువంటి భాషతో ఊగిపోతూ ఉంటాడు ఈ మనిషి. అలాంటి మనిషి ఎలాంటి సంకేతం ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నాడు? ఆయనకంటూ, ఆయన కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఒక ఆడపిల్లతో రిలేటివ్స్గా వస్తే ఎలా డీల్ చేస్తారు? ఆ అబ్బాయి పెళ్ళికి ముందే ఇదే విషయాన్ని ఆ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తే వాళ్ళ దర్పం కోసం చేశారట, వాళ్ళ డబ్బు కోసం చేసినారట, వాళ్ళ అధికారం చూపించుకోవడానికి చేసినారట. ఇందుకోసం పెళ్ళిళ్ళు చేస్తారా? ఒక ఆడపిల్ల జీవితం ఏదైనా అయిపోయినా పర్లేదా? ఇప్పుడు ఆ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఆ అమ్మాయి ఫేస్ అంతా కూడా ఊరూరా తిరుగుతూ ఉంది. దేశం మొత్తం చూస్తూ ఉంది, ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది. సోషల్ మీడియా ఎక్కడ చూసినా అమ్మాయి ఫోటోలు ఫేస్ అంతా కూడా తిరుగుతూ ఉంది. ఎలాగా? తెలిసి చేసినటువంటి ఒక తప్పు ఇది. తెలియకుండా జోగి రమేష్ గారు ఈ తప్పు చేసి ఉంటే కనుక అయ్యో అమ్మో అనుకున్నాం, అయ్యో పాపం అని. కానీ తెలిసి పెళ్ళికి ముందు అబ్బాయి అలాంటిది పరిస్థితి అని చెప్పేసి, ఒక స్పెషల్ పీస్ అని చెప్పేసి తెలిసి కూడా వీళ్ళు చేశారంటే దాన్ని ఎలా చూడము? సో కర్మ. ఇప్పుడు నేను కర్మని ఎందుకన్నానంటే, మైకు దొరికితే చాలు ఎదుటోళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. కాలం ఎందుకు ఊరుకుంటుంది, ఎందుకు ఉపేక్షిస్తుంది? సరైన సమాధానం టైం. అందుకే అంటారు పెద్దలు, అంటారు టైం కోసం ఎదురు చూడు. నువ్వు టైం కోసం ఎదురు చూస్తే కనుక ఆ టైం వచ్చిన రోజున ఇంక నేను ఎవడు ఆపలేడు. జోగి రమేష్కి సంబంధించి, ఆయన ఫ్యామిలీకి సంబంధించి ఇంతకాలం ఏది కూడా బయటకు రాలా, సడన్గా ఇప్పుడు బయటకు వచ్చింది. పరిస్థితి ఏంటి? మొత్తం పోయింది. వాళ్ళకున్నటువంటి స్టేటస్ పోయింది, వాళ్ళకున్నటువంటి వాల్యూస్ పోయింది. రేపు ప్రజల్లోకి వెళ్తే కనుక తలెత్తుకుని ఎలా, ఏ విధంగా రాజకీయం చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి రాజకీయాల్లో, ప్రజలతో ఎలా దగ్గరికి వెళ్ళగలుగుతారు? ఇలా ఒక అమ్మాయి జీవితాన్ని ఈ విధంగా చేసినారని చెప్పేసి వెళ్తే ఏం జరుగుతుంది?
నేను మళ్ళీ చెప్తున్నా, జోగి రమేష్ గారు చేసినటువంటి ఆ తప్పులు ఆయన కొడుకు వెంటాడు. పెద్దలు అంటారు పెద్దలు చేసినటువంటి తప్పులు పిల్లలు తగులుతాయి అని, నేను ఆ మాట అనలే. కానీ జోగి రమేష్ గారు తెలిసి చేసినటువంటి తప్ప అలా పిల్లోడు కారణంగా ఆ అమ్మాయి అనుభవిస్తున్నటువంటి పరిస్థితి.